నేపాల్ దేశ రాజధాని కాఠ్మండ్లో ఉన్న ప్రాచీన బక్తాపూర్ దర్బార్ స్క్వేర్తో పాటు తుమది మరియు దత్తాత్రేయ స్క్వేర్ను ఈ వీడియోలో చూద్దాం. నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు ఎయిర్పోర్టుకు 12 కిలోమీటర్ల దూరంలో బక్తాపూర్ ఉంటుంది. బక్తాపూర్ కల్చరల్ సిటీగా ప్రసిద్ధి చెందింది. క్రీస్తు శకం 865లో రాజా ఆనంద్ మల్లా బక్తాపూర్ను స్థాపించినట్లు చెబుతారు. 8వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు నేపాల్ దేశానికి రాజధానిగా ఈ ప్రాంతం ఉన్నదని చెబుతారు. ఈ బక్తాపూర్ సముద్ర మట్టానికి 1401 మీటర్ల ఎత్తులోనూ 6.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2021 జనాభా లెక్కల ప్రకారంగా 81,748 జనాభాను కలిగి ఉంటుంది. ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ నేపాల్ గా బక్తాపూర్ ప్రసిద్ధి చెందింది. బక్తాపూర్ వీధులను ఇప్పుడు చూద్దాం. బక్తాపూర్ అనగా భక్తుల నగరమని పేరు. బక్తాపూర్ గోపాల్ రాజవంశావళి నుండి లిచ్చవి రాజవంశం వరకు అనేక స్థావరాలకు నిలయంగా ఉండేది. 12వ శతాబ్దం నుండి 1482 వరకు మల్లా రాజవంశం యొక్క మొదటి భాగంలో కాఠ్మండు రాజధాని బక్తాపూర్గా ఉండేది. నేపాల్ 3 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయినప్పుడు మల్లా రాజవంశం బక్తాపూర్కు స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. 1428లో విభజన తర్వాత కూడా బక్తాపూర్ సంపన్నమైన మరియు శక్తివంతమైన నేవా రాజ్యంగా ఉండగలిగింది. 1769లో ఈ బక్తాపూర్పై దాడి చేసి విస్తరిస్తున్న గుర్ఖా రాజ్యంలో అదే నేపాల్ రాజ్యంలో ఈ ప్రాంతం విలీనం చేయబడింది. 1933, 1934, 2015లో సంభవించిన భూకంపాల వల్ల ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగింది. బక్తాపూర్ను నేపాల్లో సంగీతం మరియు నృత్య రాజధానిగా పిలుస్తారు. ఎందుకంటే 200 కంటే ఎక్కువ రకాల సాంప్రదాయ నృత్యాలు ఉన్నాయి. బక్తాపూర్లోని తుమిది స్క్వేర్ ఇది. 1702లో కృష్ణవర్మచే నయాపోల ఆలయం ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయం సిద్ధిలక్ష్మికి అంకితం చేయబడినది. కైలాసనాథ మహాదేవ్ శివుని విగ్రహం తర్వాత ప్రపంచంలోనే 2వ అత్యంత ఎత్తైన విగ్రహం ఈ చౌక్లోనే ఉన్నది. ఈ నయాపోల ఆలయం సిద్ధిలక్ష్మికి అంకితం చేయబడినది మరియు బక్తాపూర్ యొక్క రాజవంశానికి ప్రత్యేక దేవతగా పరిగణించబడింది. 2015లో వచ్చిన భూకంపం ఈ చౌక్ మరియు నయాపోల ఆలయానికి గణనీయమైన నష్టం కలిగించింది. తరువాత ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. 9గా పిలువబడే ఈ చౌక్ బక్తాపూర్ యొక్క నూతన నిర్మాణ మరియు సాంస్కృతిక వారసత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా పేరుంది. ఇప్పుడు బక్తాపూర్ దర్బార్ స్క్వేర్ ను చూద్దాం. బంగారు వాకిలితో స్వాగతం. ఈ బక్తాపూర్ దర్బార్ స్క్వేరు పూర్వ రాజభవన సముదాయం. ఈ బక్తాపూర్ దర్బార్ స్క్వేరు 14వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు నేపాల్లోని మల్లా రాజులకు మరియు 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం చివరి వరకు బక్తాపూర్ రాజ్య రాజులకు
1769లో రాజ్యం జయించబడే వరకు నివాసంగా ఉండేది. అద్భుతమైన శిలాకళా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందింది కాబట్టే 1979లో యునెస్కో వారిచే వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించబడింది. ఈ బక్తాపూర్ దర్బారు చతురస్రం 99 ప్రాంగణాలను కలిగి ఉంటుంది. కానీ నేడు 15 ప్రాంగణాలు లేవు. రాజులు నివాసంగా ఉండిన ఈ బక్తాపూర్ దర్బారు స్క్వేర్ను సందర్శిస్తే ఎంతో అనుభూతిని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ బక్తాపూర్ దర్బారు స్క్వేర్ కు దగ్గరలోనే దత్తాత్రేయ స్క్వేర్ ఉంటుంది. ఈ దత్తాత్రేయ ఆలయం మొదటగా 1427లో మల్లరాజు యాచమల్ల ద్వారా నిర్మించబడింది. బక్తాపూర్లో ఉన్న అత్యంత ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రచారంలోని ఒక కథ ప్రకారంగా ఈ ఆలయం ఒకే ఒక చెట్టు చెక్కతో నిర్మించబడిందని నమ్ముతారు. దత్తాత్రేయుడు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మేళవింపు. ఆలయం వద్ద దత్తాత్రేయుడితో పాటు గరుడ, హనుమాన్, నరసింహుడు వంటి దేవతల విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ బక్తాపూర్లో ప్రతి ఏడాది ఏప్రిల్లో జరిగే బిస్కెట్ జాతర, ఆగస్టులో జరిగే గై జాతర, సెప్టెంబర్ నెల నుండి జరిగే నవదుర్గా జాతర, డిసెంబర్ నెలలో జరిగే భక్తపూర్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, హస్తకళల ప్రదర్శనలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలను సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. 2024 సంవత్సరంలోనే 2,45,593 మంది సందర్శకులు ఈ బక్తాపూర్ను సందర్శించారు. నేపాల్కు వచ్చినప్పుడు మీరు బక్తాపూర్ను సందర్శించగలరు.